హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు వందవాగిలి గ్రామంలో ఏదైతే ఉందో హొలగుంద మండలం అండి. రైతు పేరు వచ్చేసి హనుమంతు. ఈయన వచ్చేసి 2 ఎకరాల మిరప వేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి గజ్జల్లి దగ్గరలో పెద్దకాలో పక్కనే ఉంటుంది పొలం కూడా. ఇది వచ్చేసి కడ్డీ బ్యాడిగి మిరప రకం వేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మృత్యుంజయ సీడ్స్ అండి. దీని గురించి కూడా ఈ సీడ్స్ కూడా గురించి చివరిలో 4 మాటలు చెప్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. అలానే పక్క తోట రైతు కూడా కనకప్ప రైతు కూడా ఉన్నారు. అయితే ఈ తోట ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మన మెటా ఎక్స్ అనేది స్ప్రే చేశాడు. స్ప్రే చేసిన 6 రోజులకు నేను తోటలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అంటే రైతుకి దీన్ని స్ప్రే చేసుకోకముందు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి సమస్యలు పూర్తయ్యాయి, ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఏమేమి దీనివల్ల ఫలితాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న హనుమంతన్న. చెప్పండి సార్. దీన్ని కొట్టక ముందు మీ తోటలో ఉన్న ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి అన్న. దీన్ని కొట్టక ముందర గ్రోతింగ్ ఉండలేదు సార్. అంతోట గ్రోతింగ్ లేకుండే, ఇంకా ముదురు ఉండేది, ఇంకా అంతోట ఉండే సార్ మామూలు ఉండే అప్పుడు. ఇంకా ఏమేమి లేకుండే చెప్పండి. అనేది ఏంటి సార్, గ్రోత్ మామూలు ఉండే అప్పుడు. ఓకే, గ్రోత్ వచ్చాక సార్ ఏమైనా కాపలు కానీ ఓకే. గ్రోత్ తక్కువ ఉండడానికి అంతోట పని చేయలేదు అప్పుడు. నల్లి కానీ ఏమన్నా ఉండేనా? నల్లి ఫుల్ ఉంది సార్. నల్లి కూడా, ఎర్ర నల్లి కూడా ఉండేనా? ప్రతి ఒక్క నల్లి ఉండే సార్ అప్పుడు. చాలా ఎఫెక్ట్ కొట్టింది. ఓకే, ఎర్ర నల్లి కూడా ఉండేనా? సార్. దోమ ఉంది సార్ అప్పుడు. అంటే ముదురు అంటే ఎటువంటి ముదురు ఉండేది? గుల్ల ముదురు, కింద ముదురు, పై ముదురు ఉండేదా? పైన ముదురు ఉంది సార్. పైన ముదురు ఒకటి ఉండే, అంటే ఎర్ర నల్లి ఎక్కువగా ఉండేది కాబట్టి పై ముదురు ఉండేది. అయితే దీన్ని స్ప్రే చేసిన తర్వాత ఏమేం గమనించారు మళ్ళా? దీన్ని ఫ్రై చేసిన తర్వాత బాగా గ్రోతింగ్ వచ్చింది సార్. బాగా నీట్ అయింది. ముద్రంతా పోయింది. ముద్రంతా క్లీన్ గా పోయింది. ఇట్లా చూపించుకుంటారా? ముద్రంతా పోయింది, ముద్రంతా క్లీన్ పోయింది సార్. ఇదేమి ఓకే, ఆకలి నీట్ అయింది. ఓకే. ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చింది సార్. ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తా ఉంది. అయితే ఈ గెనుపులు ఎట్లా వస్తున్నాయి? దగ్గర వస్తున్నాయి, దూరం వస్తున్నాయా? దగ్గర వస్తున్నాయి సార్. దగ్గర వస్తున్నాయి కదా. ఇవి బ్రాంచెస్ ఏదైతే ఈ గ్యాప్లు అనేది దగ్గర ఉన్నాయి కదా. దగ్గర ఉన్నాయి సార్. ఇంకొకటి ఆకులు అనేది ఎట్లా వస్తున్నాయి? చిట్ ఆకులు వస్తున్నాయా, పెద్ద ఆకులు వస్తున్నాయా? బాగా వస్తుంది సార్. నీట్గా వస్తుంది సార్. నీట్గా వస్తుంది కదా. మొత్తానికైతే ఆరోగ్యంగా ఉంది. వచ్చే గ్రోత్ ఏమైనా తెల్లగా అవుతుందా, నలుపుగా వస్తుందా? నలుపుగా వస్తుంది సార్. నలుపుగా వస్తుంది. మంచి కాపు కూడా సెట్ అవుతుందా? బాగా కాపు కానీ ఏదైనా చిన్న పింజలు బాగా వస్తున్నాయి సార్. ఓకే, ఇప్పుడు వచ్చి ఈ పింజలలో దీనికి స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ కొత్త పిందెలు ఇవన్నీ కొత్తగా సెట్ అయ్యేది ఇదే కదా? అదే సార్. ఓకే. అదే ఇది గమనించండి ఒకసారి. ఏదైతే ఉన్నాయి ఈ గ్యాపులు కూడా చాలా దగ్గర గ్యాపులు వస్తూ చిన్న గెనుపులతో మంచి చిట్ట ఆకులతో చాలా న్యాచురల్ గా గ్రోత్ వస్తూ ఉంది. ప్రజెంట్ ఈ తోటనికి ఇన్ని 100 రోజుల తోట కదా మీది. ఇది 100 రోజుల్లో కొట్టిన మందులు అన్ని రకాలుగా చూసింటారు. అవునవును సార్. అయితే ఇది ఏదైతే మీరు మెటాఎక్స్ కొట్టి జస్ట్ 6 రోజులు అయింది. అవునవును సార్. ఈ 6 రోజుల వ్యవధికి నీకు ఇంతకు ముందు చూసిన మందులకి ఏంటి రిజల్ట్ అన్న ఒకటే మాట చెప్పండి. ఈ రిజల్ట్ మన నంబర్ 1 ఉంది సార్. ఇది ఎందుకంటే మీరు ఎన్నో మందులు చూసింటారు, లేదని చెప్పండి నేను. లేదు, అంత కొడితే కూడా అంత సరైన రిజల్ట్ చూపించడం లేదు సార్ అవి. ఓకే, ఇది మాత్రం 6 రోజులకి మాత్రం చాలా రిజల్ట్ బాగా మంచి రిజల్ట్ వస్తుంది. ఉన్నది చెప్పండి. ఎందుకంటే నా వీడియో చూసి వేలాది మంది మీరు కూడా ఇప్పుడు రాగానే అన్న మీరు భలే వచ్చారు సార్, మీరు చాలా రోజుల నుంచి ఎప్పుడో సార్ అని అనుకున్నాము, ఈ రోజు భలే వచ్చారు సార్, థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు కూడా అన్నారు. అయితే మీలాగే చాలా మంది నన్ను నమ్మి కొట్టుకునే వాళ్ళే ఎక్కువ. అవునవును సార్. నమ్మకం ఏంది లేదో భాస్కర్ నాయుడు చెప్పాడంటే కొంచెం నమ్మకంతో బాగుంటాయి రిజల్ట్ అనేది ఎక్కువ తెలుసు కాబట్టి రైతన్నల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు నేను చెప్పింది ఏంటంటే ఇట్లా ఇప్పుడు చెప్తున్న మాటలకి మీ దగ్గర నుంచి వచ్చే మాటలు ఇప్పుడు రైతుకు చెప్పడానికి వర్తున్న మందేనా? ఇది నంబర్ 1 సార్. మళ్ళీ అడుగుతున్నా నేను. ఇది మెటాక్స్ ఇది మాత్రం నంబర్ 1 సార్. ఏమి ఇబ్బంది లేదు కదా? అడిగే అవసరం లేదు సార్. నంబర్ 1 కొట్టుకోవచ్చు సార్. నెంబర్ 1 కొట్టుకోవచ్చు. ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? నాగరాజన్న దగ్గర సార్. షాప్ పేరు ఐడియా ఉందా? ఉంది సార్. లక్ష్మీ శ్రీనివాస ఆదోనిలో తెచ్చుకున్నాం. ఓకే. అయితే రైతన్న కూడా పక్కన రైతన్న కూడా ఉన్నారన్న. కనకమన్న చెప్పండి అన్న, ఎట్లా ఉంది దీన్ని తోట? మీరు యాక్చువల్గా మీ తోటకు కూడా ఫీల్డ్కి వెళ్తా ఉన్నాం. ప్రజెంట్ దీన్ని చూద్దామని వచ్చారు. 6 రోజులు అయింది దీన్ని కొట్టి. ఏమేమి గమనిస్తున్నారు? బాగుందా? ఎట్లా ఉంది? ఎట్లా దగ్గరికి రన్న, ఏమేమి ఉంది చెప్పు ఒకసారి. ఓకే, ఓకే. పక్కనేనా? ఓకే, బాగుంది కదా. అంటే దీన్ని చూసిన తర్వాత ఏమేమి గమనించావు బాగా నువ్వు? అంటే అట్లా దగ్గర పెట్టాను ఎంత పూతకు చిగురుకు ఈ నలుపు. ఓకే, బటన్లు వస్తారు మళ్ళీ. లేదు చెప్పన్నా, చెప్పు. పూత చిగురు. ఓకే, ఇది బాగా వచ్చింది సార్. పూత చిగురు ముడత పోయిందా? నీటిగా ఉందా ఆకు? నీటిగా ఉందా ఆకు? ఓకే, ఇట్లా రాను ఒకసారి ఇక్కడ కూడా గమనించండి అండి. ఏదైతే ఉన్నాయో వచ్చే చిగుర్లు కూడా ఇప్పుడు నీట్గా వస్తా ఉన్నాయి, లేత చిగుర్లు. ఈ పూత కూడా గమనిస్తా ఉన్నారు కదా కనకమన్న. ఈ కొత్త పిందెలలో దిగుతున్న దీనికేనా? ఏదైతే ఈ కింద కాయలు వదిలేయండి కానీ పైన వచ్చే ఆకులు కాయలు దీనివేనా అన్న? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏదైతే విందో చిన్న పిందెలు వస్తా ఉన్నాయి కదా, ఈ చిన్న పిందెలలో దీనివే కదా అని అడుగుతున్నా. మళ్ళీ ఈ పెద్ద కాయలు కాదు, పైన పిందెలు, చిన్న పిందెలు అంటున్నా. మళ్ళీ అది చూపియను నాగేష్. ఓకే,
ఇప్పుడు 6 రోజులు అంటే దీని మీద వచ్చేది. అదే ఉన్నదే మాట్లాడాలని, ఎందుకంటే రైతులు మన వీడియోలు చూసి చాలా మంది వాడుతూ ఉంటారు. అవునవును రైట్ సార్. ఇప్పుడంటే ఇట్లా దీని ఓకే. అయితే ఈ మెటాఎక్స్ అనేది రైతన్నల నోట ఇప్పుడు హనుమంత్ అన్న చెప్పింది విన్నారు కదండి, ఏదైతే ఉందో ఈ వందవాగిలి గ్రామంలో. అలానే ఈ కడ్డీ రకం అనేది చాలా చోట్ల గమనించాను నేను. అందరూ కూడా మీ దగ్గర వేసేది ఎక్కువగా మిరపకాయలు రాలుపుకొని విత్తనాలు ఇత్తుకుంటారు కదా, మీరు సపరేట్ మృత్యుంజయ సీడ్స్ది ఏదో మార్కండే సీడ్స్ ఏదో వేసుకున్నారు, మొత్తానికి కడ్డీ రకమే. కడ్డీ రకం వేసుకున్నారు. అయితే ఇది వచ్చేసి యాక్చువల్ కంటే ఉన్నది చెప్పాలంటే ఈ కాపులు ఎవరు గమనిస్తలేనన్న. ప్రజెంట్ రైతన్నలు చూడండి అండి, మా లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, ఇది మీరు ప్యాకెట్లు ఏదైతే తీసుకోవడం వల్ల చూడండి రిజల్ట్ కూడా మంచి కాపు కూడా పట్టేసి ఉన్నాయి. నాకు తెలిసి బయట లూజ్ రకాలు ఎవరివి లేవు ఈ విధంగా. ఇప్పుడు ఎన్నో ఫీల్డ్ కూడా చూసుకొని వచ్చాను నేను కూడా, ఈ రకంగా కాపులు కూడా మంచి కాపులు పట్టేశాయి. మనం ఏదో అంటే రైతన్నలు ఎలాగో వేస్తూ ఉంటారు కాబట్టి మీ మంచి కోసమే చెప్తున్నా, ప్యాకెట్లు నించుకోండి. చాలా చోట్ల కొన్ని చోట్ల కరెక్ట్గా మిరపకాయలు కూడా మీకు ఏదైతే కొన్ని చోట్ల తీసుకుంటారు కదండి, అందరికీ సక్సెస్ అవ్వాలని లేదు. ఇది బాగానే కనిపిస్తుంది నాకు కూడా. ఎవరైనా తీసుకున్నాలనుకుంటే కూడా ఇది మృత్యుంజయ సీడ్స్ కూడా బాగానే ఉన్నట్టుంది. మొత్తానికి అయితే కాపు కూడా ఇప్పుడు అన్ని ఏరియాల్లో తిరిగి గమనించిన దాంతో పోల్చుకుంటే ఇది బెటర్గా అనిపిస్తుంది నాకు. మార్కండేయ సీడ్స్ అన్న ఇది మృత్యుంజయ సీడ్సా? మృత్యుంజయ సీడ్స్. అదే కాపు అయితే బాగానే ఉందన్న. ఇప్పుడు అన్ని చోట్ల ఫీల్డ్తో పోలిస్తే మంచిగానే ఉంది. మిగతా చోట్ల అందరూ మిరపకాయలు రాలుపుకున్నాం, ఇత్తుకున్నాము, నాటుకున్నామని చెప్పారు. వాళ్ళ కాపులు అయితే ఈ విధంగా కనిపిస్తలేవు. అంటే ఇది ప్యాకెట్కి దానికి వ్యత్యాసం గమనిస్తూ ఉన్నాం అనమాట, తేడా ఉంది. ఎవరికైనా కానీ చెప్పొచ్చు అనమాట. బాగుంది సీడ్ అయితే, మొత్తానికి సీడ్ విషయంలో కూడా మంచి బాగుంది. తోట కూడా ఎక్కడ కూడా మొత్తానికి బాగుంది. ఇదండి మొత్తానికి ఏదైతే ఉందో మెటాఎక్స్ ధైర్యంగా వాడుకోవచ్చు. ప్రతి రైతన్న స్ప్రే చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ట్రిప్స్ కానీ దోమ కానీ మైట్స్ ఏదైతే ఉందో ఎర్రనల్లి సమస్య అంతా తగ్గుతూ కింది ముడత పై ముడత క్లీన్గా పోతూ మంచి గ్రోత్ వస్తూ ఎక్కువగా పూత కూడా వస్తుంది కదన్నా. పూత కూడా నెంబర్ 1 కదా, ఇబ్బంది ఏం లేదు కదా. కాపు కూడా వెంటనే సెట్ అవుతా ఉంది, మళ్ళీ అన్ని రకాలుగా ఉంది. ఇంకా ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా, ప్రతి రైతు నెంబర్ 1 కొట్టొచ్చా? ఎటువంటి ఇబ్బంది లేదు కదా. ఓకే ఓకే, ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.